ఒలింపిక్స్ ప్రతి క్రీడాకారుడి స్వప్నం. ప్రతి దేశపు క్రీడా ప్రతిష్టకు గీటురాయి. అన్ని అర్హత కలిగిన దేశాలు పాల్గొనే విశ్వ క్రీడా వేదిక. 2 వారాలకు పైగా సాగే ఒక పండుగ. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఏ మెడల్ సాధించినా అదో గొప్ప విజయంగా ఘనత. ఇప్పుడు జరుగుతున్న ప్యారిస్ 2024 ఒలింపిక్స్ తుది దశకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు భారత్ సాధించింది కేవలం 3 కాంస్య పతకాలు. సాధిస్తారనుకున్న ఎన్నో ఈవెంట్స్లో నిరాశ. మరికొన్ని ఈవెంట్స్పై ఇంకా మిగిలి ఉన్న ఆశ. అందులో ఒకటి జావెలిన్ త్రో, రెండోది హాకీ కాంస్య పతక పోరు. 100 గ్రాముల బరువు ఎక్కువైందన్న కారణంతో వినేష్ పోగెట్ను స్వర్ణ పోరు నుండి డిస్క్వాలిఫై చేయటం. టేబుల్ టెన్నిస్లో ఆకుల శ్రీజ ఓడిపోవడం. రెజ్లర్ అంతిమ్ అక్రిడిటేషన్ రద్దు కావటం. గెలుస్తారనుకున్న బ్యాడ్మింటన్లో చిరాగ్ శెట్టి జోడే, లక్ష్య సేన్ అనూహ్యంగా ఓడిపోవడం. గంటల వ్యవధుల్లో ఈ పరాజయాలు 140 కోట్ల భారత ప్రజల్ని నిరాశలో ముంచెత్తాయి. ఈ బాధ నుంచి ఉపశమనాన్ని ఇస్తాడని భారతీయులంతా గత ఒలింపిక్స్ త్రో గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. టోక్యోలో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన ఈ బల్లెం వీరుడు ఇప్పుడు ప్యారిస్లోనూ మరోసారి పసిడి నెగ్గి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడతాడా అని ఎదురుచూస్తున్నారు. చూద్దాం, ఈ రోజు రాత్రికే ఆ ఫలితము తేలిపోతుంది. క్వాలిఫికేషన్లో ఒకే ఒక్క త్రోతోనే 89.94 మీటర్ల దూరం జావెలిన్ విసిరి ఫైనల్కు దూసుకెళ్లాడు. కానీ ఫైనల్లో అతడి ప్రత్యర్థులు హేమాహేమీలు ఉన్నారు. నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు కాగా, తనకన్నా మెరుగ్గా 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్ 93.07 మీటర్లు, జూలియస్ ఎగో 92.72 మీటర్లు, వాద్లెచ్ 90.88 మీటర్లతో ముందున్నారు. అయితే పోటీ రోజు పరిస్థితుల్ని బట్టి విజయావకాశాలుంటాయి కాబట్టి మన నీరజ్ చోప్రా పసిడి నెగ్గి టైటిల్ నిలబెట్టుకుంటాడు అని ఆశిద్దాం.